హాయ్ గాయ్స్! 'అల్లు శిరీష్' లేటెస్ట్ మూవీ 'బడ్డీ' సినిమా అయితే చూశాను మరి. సో, సినిమా ఎలా ఉంది ఏంటనేది రివ్యూలోకి మాట్లాడుకుందాం. రివ్యూలోకెళ్ళే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్. వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కోవిడ్ టైంలో 'టెడ్డీ' అనే తమిళ సినిమా రిలీజ్ అయింది. తెలుగులో కూడా రిలీజ్ అయింది. సో, ఇప్పుడు ఆ సినిమాకి 'బడ్డీకి' కొన్ని చేంజెస్ అయితే చేశారు. చేంజెస్ ఏంటో చెప్తాను. సో, దీంట్లో మొత్తం యాక్షన్ మోడ్ ఉంటది. మెయిన్ స్టోరీ పాయింట్ ఏంటంటే ఒక పర్సన్‌కి హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ కావాలి. సో, దాంట్లోకి హీరో అండ్ బడ్డీకి అసలు సంబంధం ఏంటి? సో, తర్వాత ఏం జరిగిందనేది ఇదొక మెయిన్ పార్టు. ఇంకా చెప్పాలి కానీ నేను మొత్తం స్పాయిల్ చేయను. స్పాయిల్ చేయదలుచుకోలేదు. కాబట్టి ప్లస్ అండ్ మైనస్ మాట్లాడుకుందాం. మెయిన్‌గా చెప్పాలంటే యాక్షన్ సీక్వెన్స్ వేరే లెవెల్ ఉంటదసలు. బడ్డీ గాని అసలు ప్యూర్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి మనకు. సో, యాక్షన్ సీక్వెన్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ హీరో పైలట్‌గా ఉంటాడు మరి. సో, హీరో యాక్టింగ్ గూడా బాగుంది. అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది. అండ్ కామెడీ సీన్స్ ఉంటది. కామెడీ సీన్స్ మనం అసలు నవ్వుకుంటాం. బాగొచ్చినాయి కామెడీ సీన్స్. కొన్ని సాంగ్స్ అయితే పర్వాలేదు. అలా ఉంటది. సో, ఇంకా మైనస్ విషయానికొస్తే చెప్పాను కదా! సాంగ్స్ పర్వాలేదని. సో, సాంగ్స్ మరీ అంత ఏం లేదు. సో, సాంగ్స్ బావుంటే ఇంకా బావుండేది. సో, సాంగ్స్ కొంచెం మైనస్ అనిపించింది నాకు. అండ్ 'టెడ్డీ' సినిమా చూసిన వాళ్ళు మాత్రమే ముందుగా కొన్ని సీన్స్ అయితే గెస్ చేస్తాం. అది సెకండ్ హాఫ్‌లో. అది 'టెడ్డీ' మూవీ చూసిన వాళ్ళకి. సో, 'టెడ్డీ' సినిమా చూడని వాళ్ళకి వాళ్ళు గెస్ చేయలేరు. నేను ఆల్రెడీ 'టెడ్డీ' సినిమాను చూశాను కాబట్టి నేను సెకండ్ హాఫ్‌లో ఈజీగా గెస్ చేశాను. నెక్స్ట్ ఏం జరుగుతుందనేది. సో, సినిమా అయితే ఓవరాల్‌గా నాకు బాగా నచ్చింది మరి. సో, సినిమాని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. అండ్ చిన్న పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది ఈ సినిమా. సో, ఈ వీకెండ్‌కి పిల్లలతో కలిసి ఫ్యామిలీతో సరదాగా సినిమా మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. దిగులే లేదు. సో, సినిమాకి నా రేటింగ్ చెప్పాలంటే 3.5 స్టార్స్ ఔట్ ఆఫ్ 5 స్టార్స్. సో, అల్లు శిరీష్ అన్నకి ఈ సినిమా మంచి కంబ్యాక్ ఫిల్మే అనొచ్చు. హిట్. సో, సినిమా చూశాక మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. మీలో కొంతమందికి సినిమా నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. సో, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. సో, సినిమా నాకు నచ్చింది కాబట్టి నచ్చిందంటున్నాను మరి.